కూకట్పల్లి పోలీస్ పరిధిలోని వివేకానంద నగర్, బాలకృష్ణ నగర్ సమీపంలో బోరబండకు చెందిన సయ్యద్ సాహెబ్ హత్యకు గురయ్యాడు. సాహెబ్ స్నేహితులతో మద్యం సేవించి ఉండగా ముగ్గురి మధ్య వాగ్వివాదం జరిగింది. మొన్న సాజిద్ బీర్ బాటిలతో దాడి చేసి బండరాలతో కొట్టి హత్య చేశారు. సాహెబ్ గతంలో సనత్ నగర్లో హత్య కేసులో నిందితుడు కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాజిద్ అనే అక్యూజుడు షాహిద్ అనే వ్యక్తిని కొంతమంది వీళ్ళ ఫ్రెండ్స్ కలిసి అతను చంపడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నిన్న పవన్ అనే వ్యక్తి యొక్క బర్త్డే పార్టీ ఒకటి ఉండే. ఈ బర్త్డే పార్టీ గురించి ఈ షాహిద్, సాజిద్, సమీరు, పవన్, మున్నా అని చెప్పి ఈ 5 మంది కూడా బర్త్డే పార్టీ కండక్ట్ చేసుకుందామని చెప్పి ఈ వడ్డేపల్లి ఎంక్లేవ్ పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్లో వీళ్ళు గ్యాదర్ అయిన తర్వాత ఇందులో మున్నా అండ్ సాజిద్ వచ్చేసి ఇద్దరు, ఈ షాహిద్ అంటూ కూడా ఎక్స్ రౌడీ షీటరు, ఈ సాజిద్ అంటూ కూడా రౌడీ షీటరే. వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్సే. అయితే వీళ్ళిద్దరు కూడా బోరబండ రెసిడెంట్స్ వీళ్ళిద్దరు కూడా. అయితే మన దగ్గర ఈ పవన్ బర్త్డే గురించి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీ చేసుకోవడం జరిగింది. పార్టీ చేసుకున్న తర్వాత ఇతనిపై హత్య ప్రయత్నం చేసిండు. ఆ క్రమంలో అతను చనిపోవడం జరిగింది. అయితే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. అసలు జరిగింది ఏ విషయం జరిగిందని ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళు యాక్చువల్లీ ఈ పవన్ బర్త్డే అని ఒక కారణం చూపెట్టి షాహిద్ను మళ్ళీ సాజిద్ వీళ్ళంతా కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు మున్నాని. అయితే యాక్చువల్ వీళ్ళు ఒక 1 month నుంచే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే దాని విషయంలో వీడు యాక్చువల్లీ ఈ అక్యూజ్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తుంది మనకు కూడా. ఇతన్ని డబ్బులు డిమాండ్ చేస్తుండే, ఎవరైతే షాహిద్ అంటూ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో డబ్బులు డిమాండ్ చేస్తుండో అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనే ప్రయత్నంలో డిమాండ్ చేస్తుంటూ బెదిరిస్తున్న విషయం తెలుస్తుంది మనకు కూడా. సో ఈ విషయంలో గొడవ జరిగి రాత్రి అతను తాగిన బాటిల్ తీసుకొని ఇక్కడ గొంతు దగ్గర పొడవడం జరిగింది. ఆ తర్వాత 2 బౌల్డర్స్ తీసుకొని కూడా నెత్తి మీద వేయడం జరిగింది. ఆ విధంగా అతను చనిపోయినట్టు తెలుస్తున్నది. ఈ అక్యూజ్డ్ ఇంకా కస్టడీ మనం ఇంకా కస్టడీ తీసుకోలేదు. వీళ్ళు తీసుకున్నాక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది.